కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. హరి ఓం. శం నో మిత్రస్తం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుష్క్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారిని మహానారాయణ శక్తిని కొనసాగించవలసిందిగా వినమ్రతగా వేడుకుంటున్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహానారాయణంలో మనం మొదటి అనువాకం మంత్రాలన్నీ సాధ్యమైనంత వరకు పూర్వ వ్యాఖ్యాతల భాష్యాల అడుగుజాడల్లో నడుచుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ రెండవ అనువాకం అంటే కొన్ని మంత్రాల సముదాయాన్ని అనువాకము అని అంటారు. అటువంటి రెండవ అనువాకంలో మనకు మొదటి 7 మంత్రాలు ప్రస్తుతం లోకంలో దుర్గా సూక్తము అనే పేరు కలిగినటువంటి మంత్ర సముదాయం అన్నమాట. దుర్గా సూక్తం అంటారు. మనకు దుర్గాదేవి చాలా
వేదంలో ప్రస్తావనకు వచ్చినటువంటి తల్లి విజయవాడ కనకదుర్గమ్మ మొదలైనటువంటి స్థానంలో దుర్గాదేవి పూజాధికం నిరంతరంగా సాగుతూ ఉంటుంది. అటువంటి దుర్గాదేవి మంత్రములు, సూక్తములు, మంత్రముల సముదాయము అని 7 మంత్రాలు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. మనం వాటిని భావన చేయాలి. ఇవి చాలా గొప్ప శక్తిమంతమైన మంత్రాలు. వీరి అర్థం తెలుసుకొని దీనిని జపం చేసుకుంటూ ఉంటే సమస్తమైనటువంటి అనిష్టాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు. అవి ఆప్తవాక్యం గనక, పరమ ప్రమాణం గనక దానిని మనం ఈ ఈ అనువాకాలు 7 శ్లోకాలని చాలా చక్కగా అర్థం చేసుకుని వాటిని అర్థము భావన చేస్తూ మంత్రాలని జాగ్రత్తగా జపం చేసుకుంటూ ఉంటే మహాప్రయోజనాలన్నీ లభిస్తాయి. నేను చాలా చోట్ల ఈ మధ్య కొన్ని మాటలు అంటూ ఉన్నాను. ఏమిటంటే ఈ ఫలశ్రుతి లాంటి ఈ మాటలు సాధారణంగా అర్థవాదాలు అని అంటూ ఉంటారు. అర్థవాదం అంటే ఏమిటంటే మనిషికి రుచి పుట్టించి, నాయనా ఇవి చదువుకో నీకు మహాప్రయోజనం కలుగుతుంది అని రుచి పెంపొందించడానికి మాట్లాడే మాటలుగా భావిస్తారు. కాదు, ఇవన్నీ కూడా మనం అక్కడ ఏ విధంగా అయితే దీనిని ఉపాసన చేయమన్నారో ఆ విధంగా చేస్తే ప్రయోజనము లభించటం అనే దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. నేను గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నాను. నేను ఆ రకంగా ఉపాసించినందువల్లనే లౌకికంగా, పారమార్థికంగా చాలా ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను అని నేను గుండె నిబ్బరంతో మాట్లాడుతున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా పారాయణ చేసినందువల్ల అనేకమైనటువంటి అనిష్టాలు తొలగిపోవటం, అనేకమైనటువంటి మంగళములు సిద్ధించటం, జీవితం అనేటువంటిది ఏదో చిన్నపాటి 1-2 ఒడిదుడుకులు ఉన్నా ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా హాయిగా శాంతమైనటువంటి మార్గంలో ప్రవర్తించడానికి తగినటువంటి ఒక బుద్ధి ఉత్సాహాన్ని ఈ మంత్రాలన్నీ మనకు కలిగిస్తూ ఉంటాయి. వాటిని గురించి పరిశీలిద్దాము. ఈ 7 సూక్తాలు, 7 మంత్రాలు అయిన తర్వాత దీన్ని మనం ఇంకా దీని గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు, మహావిషయాలు ఉంటాయి. అవన్నీ కూడా చేద్దాము. ఒక సూచన ఏమిటంటే, ఈ దుర్గా సూక్తం మీద నేను ఒక విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం రాసి ప్రచురించి ఉన్నాను. ఆ పుస్తకాలు కూడా మన అధ్యయన భారతి వాళ్ళందరి దగ్గర ఉండటం అపేక్షణీయం. సరే, విషయంలోకి వెళదాం. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. ఇది మొదటి మంత్రం. జాతవేదసే సునవామ సోమం అరాతీయతః నిదహాతి వేదః స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. ఇది అంటే ఇందులో ఉండేటువంటి శబ్దాల ప్రకారంగా ఇది అగ్నిదేవుడు, అగ్నిరూప పరమాత్మ భావనకు సంబంధించినటువంటిది అని తెలుస్తోంది. మరి దుర్గా సూక్తం అంటున్నారు కదా అని అంటే, మనం ఈ మంత్రార్థాలన్నీ తెలిసిన తర్వాత ఒక నిశ్చయానికి వస్తాం.
దుర్గయే అగ్ని, అగ్నియే దుర్గ. దుర్గ అగ్ని కంటే భిన్నం కాదు. అగ్ని యొక్క మరొక పేరే దుర్గా అనేటువంటి భావన చెయ్యాలి. అవన్నీ మంత్రార్థాలు అయిన తర్వాత దాన్ని సమీక్ష చేసుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ మంత్రము జాతవేదసే సునవామ సోమ మరాఠీయతో నిదహాతి వేద అనేటువంటి ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేసుకుందాం. జాతవేదుడు అంటారు అగ్నిదేవుడికి. జాతవేదుడు మామూలుగా లోక భావనకు వేద భావనకు ఎంత తేడా ఉంటుందో చూడండి. ఆయన అగ్నిదేవుడు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉండేటువంటి పచనానికి కానీ, శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణాదులను కానీ, లేకపోతే దీపజ్వాలలు కానీ, మరొక రకంగా కానీ శరీరంలో ఉండేటువంటి అగ్ని వీటన్నిటికీ స్వరూపమైనటువంటి వాణ్ణి అగ్నిదేవుడు అని అంటున్నాము. ఆయనకి జాతవేదుడు అని ఒక పేరు ఉంది, సంస్కృతంలో ఉంది. జాతవేదుడు అని అంటే, జాతవేదుడు అని అంటే జాత పుట్టినటువంటి వేదము కలిగినవాడు. వేదము అంటే తెలియదగినటువంటి మహా అర్థవంతమైనటువంటి వాక్కుని వేదము అని అంటారు. ఎవని వలన వేదము జాతమైనదో పుట్టినదో ఆయనని జాతవేదుడు అంటారు. అంటే జ్ఞానార్థకమైనటువంటి మహావిషయాలన్నీ కూడా అగ్నిదేవుని వలననే పుట్టినాయి అని ఈ శబ్దానికి అర్థం. జాతవేదసే, జాతమైన వేదము కలిగినటువంటి వాడు. వేదము అనంటే ముఖ్యంగా జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి మంత్ర సముదాయము. అటువంటి మంత్ర సముదాయము ఎవని వలన పుట్టినాయో ఆయనకి జాతవేదుడు అని పేరు. అవి ఎట్లా దానిని సమన్వయం చేసుకోవటం అనేటువంటిది ముందర అనేకమైనటువంటి సందర్భాల్లో వస్తుంది. ఏమీ దాని గురించి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు యజ్ఞం చేసేటప్పుడు ఈ అగ్నిహోత్ర అర్చన చేస్తూ ఉంటాం. ఆ అగ్నిహోత్రం చేసేటప్పుడు చిరుకులు అవి వేసి మంట జ్వాల వచ్చేట్టుగా చేసి అందులో ఆజ్యము, చెరువు, నవధాన్యాలు మొదలైనటువంటి పదార్థాలన్నీ వేస్తాం. ఈ వేసిన తర్వాత వాటినన్నిటినీ కూడా అగ్నిదేవుడికి సర్వభక్షకుడు అని ఒక పేరు కూడా ఉంది. ఆయనకి ఇది తినవచ్చు, ఇది తినకూడదు అనేటువంటి విచక్షణ మనకులాగా లేదు. ఏది వేసినా కానీ దాన్ని తినేస్తాడనమాట అగ్నిదేవుడు. అలా తినటం అనేటువంటిది ఒక విధమైనటువంటి దోషంగా మానవుడికి సంబంధించినటువంటి మాట. కానీ ఆ దోషము లేకుండా అగ్నిదేవుడికి వరం ఇచ్చారు కాబట్టి ఆయన జాతవేదుడు అయినాడు. తినటం అంటే అర్థం ఏమిటనమాట, మనం ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ కూడా వాటిని బాగా కాల్చివేసి భస్మం చేసి ఆయన తనలో నింపుకొని ఆ వస్తువుల సారాన్నంతటినీ కూడా వాయువు సహాయంతో ప్రపంచంలో అంతటా వ్యాపింపజేస్తున్నాడు. అలా వెలిగినటువంటి ఆ ఆ అగ్నిదేవుని యొక్క ఒక్కొక్క కాంతి కిరణము ఒక వెలుగు. వెలుగు అంటే వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై అని మహాకవి అంటాడు. వెలుగులు అంటే అగ్నిజ్వాలలు అనేటువంటివి అవి జ్ఞానస్వరూపాలన్నమాట. అటువంటి స్వరూపాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయనకి జాతవేదుడు అని పేరు. మామూలుగా మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు జ్వాలలు పైకి అటు ఇటు కొంచెం వంకరగా, అగ్ని అంటేనే అర్థం అది. అగ అంటే కుటిల గతి అని అర్థం. అంటే కొంచెం వంకరగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ కట్టెల నుంచి లేచినటువంటి ఆ జ్వాల అనేటువంటిది
ఒక కర్రలాగా ఒకే స్థితిలో ఉండదు, కొంచెం వంకరగా తిరుగుతూ ఉంటుంది. ఆ వంకరగా తిరగడానికి కారణం ఏమిటంటే గాలి సంచారంలో ఉండేటువంటి భేదం. దాని చేత అగ్ని అనే పేరు దానికి వచ్చింది. అగ్నికి వహ్ని అని కూడా పేరు. వహ్ని అంటే వహించునది, మోసుకుపోయేది, తీసుకుపోయేది, ఒక చోట నుంచి ఒక దాన్ని ఇంకొక చోటికి తీసుకుపోయేదాన్ని వహ్ని అంటారు. ఒక అగ్ని, వహ్ని, జాతవేదుడు, కృపీట ఆ, జన్ముడు మొదలైనటువంటి పేర్లు అగ్నిదేవుడికి సంస్కృత భాషలో 15 పేర్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా తాత్వికమైనటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి జాతవేదసే అటువంటి అగ్నిదేవుడికి ఎవని నుండి జ్ఞాన కిరణాలు పైకి వస్తున్నాయో అటువంటి అగ్నిదేవుడికి సోమం, సోమలత అనేటువంటి ఒక పదార్థాన్ని, సోమలత అంటే సోమము అనేటువంటిది ఒక 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 జాతి తీగ. దానిలో ఉండేటువంటి సారాన్ని, ఆ తీగలో ఉండేటువంటి సారాన్ని పిండి దానితో హోమం చేస్తారు, దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. అటువంటి వాళ్ళనే దాన్నే సోమయాగము అని అంటారు. సోమయాజి మొదలైనటువంటి పేర్లు ఆ రకంగా వచ్చింది. ఇక్కడ సోమము అని అంటే ఒక చెట్టు తీగ పేరు అనేటువంటి అర్థాన్ని గ్రహిస్తూనే ఇంకొక అర్థాన్ని కూడా చూడాలి. సోమ అంటే ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు. ఉమా సహ సోమ, ఉమా సహ వర్తతే ఇది సోమ. ఉమాదేవి అంటే జ్ఞానమే, ఆ దానితో కూడినటువంటి వాడు అంటే పరమాత్మే. దాన్నే కాళిదాసు చాలా చక్కగా వాగర్ధములు అన్నాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని. ఇవన్నీ కూడా సాక్షాత్తు వేదమంత్రముల వంటి జ్ఞాన వాహికలన్నమాట. అటువంటి సోమం, సోమము అని అంటే మామూలుగా ఒక చెట్టు నుండి పిండినటువంటి, ఒక కాయ నుండి పిండినటువంటి రసాత్మకమైనటువంటి వస్తువు అనేటువంటి దాంతో పాటు జ్ఞాన రసము ఏదైతే ఉందో దానిని కూడా భావన చేయాలి. జాతవేదసే సోమం, అటువంటి జాతవేదుడు అగ్నిదేవుడు అనేటువంటి ఆయనకి సోమం సునవామ, మేము ఆ సోమము అనేటువంటి దానిని సునవామ హోమద్రవ్యంగా అందులో వేసి మమ్మల్ని మేము రక్షించుకోవటానికి, మమ్మల్ని మేము ఉద్ధరించుకోవటానికి తగిన ప్రయత్నం చేస్తాము అని మొదటి వాక్యానికి అర్థం. జాతవేదసే సునవామ సోమం వేద, అటువంటి మేము ఈ హోమాన్ని చేస్తూ ఉన్నటువంటి మేము వేద, వేద అంటే ఇక్కడ అగ్ని. జాతవేద అనేటువంటి దాంట్లో నామైక దేశే నామగ్రహణం అని ఒక న్యాయం ఉంది. నామైక దేశం అంటే ఒక పేరులో ఒక భాగాన్ని తీసుకున్న మొత్తాన్ని అది తెలియజేస్తుంది. ఇప్పుడు రఘునాథ శర్మ అన్నాం అనుకోండి, రఘునాథం అంటారు, శర్మ అంటారు, రఘు అంటారు. ఇటువంటి ఈ విధంగా ఏ కొంత భాగాన్ని తీసుకున్నా కానీ రఘునాథ శర్మ అనేటువంటి వాడు పూర్తిగా వచ్చినట్టుగా వేద అనే శబ్దము జాతవేదస్ అనే శబ్దంలో ఉండేటువంటి నామైక దేశం గనక ఇక్కడ వేద అంటే అగ్నిరూప పరమాత్మ అయినటువంటి ఆయనకు అరాతీయత. అరాతి అంటే శత్రువు, మనల్ని చాలా ఇబ్బందులు పెట్టేవాడు, మన 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 ప్రాణాలను, ధనాన్ని, వస్తువులను అన్నిటినీ కూడా దుష్టమైన మార్గంలో లాగివేసుకోవాలి అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాడిని అరాతి అని అంటారు. అటువంటి అరాతి అంటే శత్రువు. శత్రువు అంటే కూడా పగవాడు అని మామూలు అర్థం కాదు. వేదంలో శత్రు అనే శబ్దానికి శాతనం చేసేవాడు,
కోసిపారేసేవాడు, చంపేసేవాడు అనేటువంటి అర్థం ఉందన్నమాట. కాబట్టి మా యందు శత్రుత్వ భావాన్ని చేయదలచిన వాళ్ళని నిదహాతి, మిక్కిలిగా అంటే నామరూపాలు లేకుండా కాల్చివేయుగాక. అంటే పరమాత్మయందు అఖండమైన భక్తి విశ్వాసాలు కలిగి లోకం లోకం అంతా సుఖపడాలి అనేటువంటి భావనతో జీవితాన్ని, మూడు కరణాలని వినియోగిస్తున్నటువంటి మాయందు అక్కరలేనటువంటి, పనికి మాలినటువంటి, కారణం లేనటువంటి పగబెట్టుకొని ఎవరైతే మమ్మల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళ స్వరూప స్వభావాలన్నీ కూడా నాశనమైపోగాక అని మంత్రం. తునవామ సోమమరాతీయతో నిదహాతి, నితరాం అంత సంపూర్ణంగా దహాతి కాల్చి పారివేస్తాడు అని అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇటువంటి మంత్రాన్ని మనం చూడాలి. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయాన్ని కూడా కలుపుకోవాలి. ఇక్కడ అరాతీయత అనేటువంటి వాళ్ళు ఎవరండి ఆ శత్రువులు? లోకంలో మనకు కనిపించేటువంటి వెంకయ్యో, పుల్లయ్యో, రంగయ్యో, ఇంకొకడో కాదు. అవన్నీ లోపల ఉండేటువంటి శత్రువులు, అంతరంగ శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి మహా ఘోరమైనటువంటి మహాశత్రువులు వాళ్ళు. వాళ్ళనే అరి షడ్వర్గము అంటాం. అరిషడ్వర్గము. అరి అంటే శత్రువులు. అటువంటి ఆరింటి యొక్క సముదాయము వాళ్ళే ఇక్కడ మనకి అరాతులు. వీళ్ళు ఇంటి దొంగలు. మనలోనే ఉంటారు, మనకు అపకారం చేస్తూ ఉంటారు. ఎక్కడో పైనుంచి బయట నుంచి వచ్చి నెత్తి మీద ఒక దెబ్బ కొట్టేటువంటి రకం కాదు. లోపల మనలోనే, మన హృదయంలోనే, మన శరీరంలోనే ఉండి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వాటిని కాల్చివేయుగాక అని అంటున్నారు అన్నమాట. జాతవే దశే సునవామ సోమం. అటువంటి మహాభయంకరమైన శత్రువులను, లోకంలో ఉండేటువంటి సామాన్యమైన ఉపాయముల చేత సాధింపటానికి వీలు లేనిటువంటి శత్రువులను, ఒక్క పరమాత్మకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి శత్రువులను కాల్చిపారేయమని పరమాత్మను ప్రార్థిస్తున్నాం అన్నమాట. జాతవే దశే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేద. వేద వేద అంటే జ్ఞానమూర్తి అయినటువంటి ఆ అగ్నిదేవుడు వాటిని, మా శత్రువులు, మాకుండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను అందరినీ కూడా నిదహాతి, ఏమాత్రము మిగులు లేకుండా కాల్చివేయుగాక. కాల్చివేస్తాడు అని మామూలు అర్థము. ఆ క్రియాపదము ఆశీర్ధంలో కూడా భావన చేసినట్లయితే కాల్చివేయుగాక అని అంటున్నారన్నమాట. సనః పర్షదతి దుర్గాణి విశ్వ నావేవ సింధుం దురితాత్యగ్ని. సహా ఆ అగ్నిదేవుడు అగ్ని రూపంగా మనకు తెలియవచ్చి, మనకు ప్రత్యక్షంగా, మనకు దగ్గరగా, మన లోపల బయట అంతర్బహిష్ట అని అన్నట్టుగా లోపల బయట ఉండేటువంటి ఆ అగ్నిరూప పరమాత్మ నహ మాకు సంబంధించినటువంటి విశ్వా దుర్గాణి, విశ్వ సమస్తమైనటువంటి దుర్గాణి. దుర్గములు అని అంటే బాధలు, కష్టములు, మనల్ని పీడించుకు తినేటువంటివి, మనంతట మనం వాటిని దెబ్బగొట్టి వాటిని పడుకోబెట్టగలిగినటువంటి సామర్థ్యం లేకుండా విజృంభించేటువంటి కష్టాలని సా విశ్వ దుర్గాణి, ఆపదలన్నింటినీ కూడా అభిపర్షతు, అతిపర్షతు నాశనం చేసేసాడు. నాశనం చేశాడంటే ఇంకెందుకు, నాశనం చేశాడు అని అంటే చేస్తూ ఉంటాడనమాట. నాశనం చేయటం అనేటువంటిది ఆ అగ్ని యొక్క తత్వం, ఆ అగ్ని యొక్క శీలము, ఆ అగ్ని చేసేటువంటి ఉపకారం.
చేసి ఏం చేస్తున్నాడు? నావా సింధుమివ, నావ చేత సముద్రంలాగా అగ్ని, అగ్నిహోత్ర దేవుడు దురిత, మా పాపాలన్నింటినీ కూడా అతి, వాటి నుంచి తప్పుకొని మేము అవతల పడేట్టుగా చేస్తాడు అని అంటున్నారు. ఇందులో మూడు రకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏమిటంటే, మేము అగ్నిరూప పరమాత్మకు సోమమును సమర్పించుకుంటాము. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే, ఎందుకు అనంటే, ఆ అగ్నిరూప పరమాత్మ మా హృదయాల్లో, మా దేహంలో ఉండి మమ్మల్ని సర్వనాశనం చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే బాహ్య శత్రువులు, ఆంతర శత్రువులు అని ఏవైతే ఉన్నాయో, అటువంటి వాటినన్నింటినీ కూడా కాల్చి పారవేయాలి అనేటువంటి ఆశయంతో, ఆ భావనతో ఈ సోమము అనేటువంటి పదార్థాన్ని, సోమము అంటే ఇక్కడ జ్ఞానసారము అనే అర్థాన్ని కూడా గ్రహించాలి. అది ప్రధానమైన అర్థం. దాన్ని మేము సమర్పించుకుంటాము. ఎందుకంటే మాకు వచ్చేటువంటి శత్రువులందరినీ నాశనం చేసి మమ్మల్ని రక్షిస్తాడు కనుక, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మేమేం చేస్తున్నామనంటే, మా జ్ఞాన రసాన్ని ఆ పరమాత్మకే సమర్పించుకుంటాము అని ఈ మంత్రంలో పూర్వార్ధం యొక్క రెండవ మాట యొక్క తాత్పర్యం అనమాట. జాతవేదసే సునవామ సోమమరాఠీయతో నిదహాతి వేద సనఃపర్షవతి దుర్గాణి విశ్వ. ఆయన మాకు సంబంధించినటువంటి మహా కష్టసాధ్యములైనటువంటి ఆ పాపాలను అన్నిటినీ కూడా, మాకు కలిగేటువంటి ఆపదలన్నింటినీ కూడా నిదహాతి, ఆ పర్షత్, దాన్ని నాశనం చేసేస్తాడు. అంతకంటే ప్రయోజనం ఏముందండి? అంతకంటే అభిలషించాల్సిందే ఉందండి? అంతకంటే మానవుడు పొందేటువంటి మంగళం ఏముంటుందండి? ఎలాగా అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. మనం కర్మవశం చేత ఒక మహాసముద్రం మధ్యలో పడిపోయినాం. మహాసముద్రం అంటే సంసారమే. అందులో ఉండేటువంటి కష్టాలు, అందులో సముద్రానికి రత్నాకరుడు అని కూడా పేరు. అప్పుడప్పుడు కొన్ని రత్నాకర రత్నాలు కూడా ఉంటాయి. కానీ తిమింగలము, పెద్ద పెద్ద చేపలు మొదలైనటువంటివి మన మన నామరూపాలు లేకుండా చేసేటువంటివన్నీ ఉంటాయి. వాటిలో వాటికి చిక్కకుండా మనం గట్టెక్కాలి అని అంటే, మంచి నావ నడిపేటువంటి వాడు ఆ సముద్రం నుంచి మనని దాటి బయటకు వేయాలి. ఒక పెద్ద ఓడలో ఎక్కాం. ఆ ఓడ నడిపేటువంటి వాడు మనని భద్రంగా తీసుకొచ్చి ఒడ్డున చేరుస్తాడు. ఇక్కడ ఒడ్డు అని అంటే పరమార్థమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి మోక్షమే. ఇదంటే ఈ సముద్రం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి సముద్రమే. అజ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానమే. అజ్ఞానము అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి పరమాత్మ కంటే భిన్నమైనగా భావింపబడేటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే అజ్ఞానము అని మనం అనుకుంటాం అన్నమాట. దానిని నుండి ఆ సముద్రంలో పడ్డాం మనం. దాని నుంచి గట్టెక్కాలి. గట్టెక్కకపోతే శాశ్వతమైన అనర్థం. గట్టెక్కితే శాశ్వతమైనటువంటి ప్రయోజనం. కాబట్టి అటువంటి దానిని నావేవ సింధుం దురితాత్యగ్ని, అగ్నిదేవుడు మా పాపాలన్నింటినీ కూడా అతి నశింపజేయుగాక అని అన్నాడు. ఇలాగా మనకు తెలియవచ్చేటువంటి అగ్నిదేవుడిని గురించి ఏదో మనం మామూలుగా అదొక పదార్థము, మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది, అజాగ్రత్తగా ఉంటే కాల్చిపారేస్తుంది అని లౌకికంగా ఉండేటువంటి అగ్నితత్వాన్ని కాకుండా, అది ఆధారంగా మనం తెలుసుకోవలసినటువంటి అగ్నితత్వం యొక్క
లోపల ఉండే పరమాత్మ లక్షణాత్మకమైనటువంటి దానిని సంభావన చేసి మనం ప్రార్థించినట్లయితే మనకు రెండూ లభిస్తాయి. ఏమిటి? ఇహము పరము. ఇహము అంటే భౌతిక సుఖము, పరము అంటే పరమార్థ సుఖము. ఈ రెండింటినీ కూడా ప్రసాదించేటువంటి వాడు మనకేదో ఒక ఉపకరించేటువంటి ఒకానొక సామాన్యమైన పదార్థంలాగా కనిపించేటువంటి పరతత్వం. ఆయనే అగ్నిదేవుడు. జాతవేదసే స్తునవామ సోమమరాఠీయతో నిదహాతి వేద సనః పర్షలతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. మనం ఏదన్నా ఒక మహాప్రయోజనం పొందాలి అని అంటే ఆ మహాప్రయోజనం దేని వల్ల కలుగుతుందో దాని గుణశీలాలు, దాని గొప్పతనము, దాని సామర్థ్యము మొదలైనవన్నీ కూడా తెలుసుకోవాలి. దాని తత్వము అంటాం. మొత్తం అన్ని ఇప్పుడు అనుకున్న వాటన్నిటి యొక్క సముదాయాన్ని తత్వము అని అంటాం. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని చెప్తున్నారు ఇందులో. తాం, తాం అంటే ఆ, ఇది సర్వనామం. సర్వనామం ఎప్పుడూ కూడా అంతకు ముందు చెప్పినటువంటి విషయానికి సంబంధించినటువంటి దానిని పరామర్శిస్తుంది. పూర్వ పరామర్శ అంటాం. రాముడు అరణ్యములకు వెళ్ళెను, అతడు అంటాం. అరణ్యములకు వెళ్ళుట అనే పని చేసినటువంటి రాముడు అనేటువంటి దానికి ప్రతినిధిగా ఓ సర్వనామాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. అట్లాగే ఇక్కడ తాం, ఆ, ఎవరు ఆమె? ఇక్కడ ఆ, ఆ, మూడవ పాదంలో మూడవ పంక్తిలో దుర్గాం దేవీం అనేటువంటి దాన్ని ఈ తాం అనేదానికి లాంటివన్నీ కూడా విశేషణాలు. తాం దుర్గాం, ఆ దుర్గాదేవిని ఎట్లా ఉందిట ఆమె? అగ్నివర్ణాం. అగ్ని ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందిట. అగ్ని అంటే చెప్పుకున్నాం మనం, మంట. ఒక యజ్ఞకార్యం చేసేటప్పుడు కట్టెలు, ఆజ్యము మొదలైనవన్నీ వేసి బాగా జ్వాల వచ్చేట్టుగా చేస్తాం. ఆ జ్వాల చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆ జ్వాలకు ఎప్పుడూ కూడా అగ్ని జ్వాలకు ఊర్ధ్వగమన శక్తి మాత్రం ఉంటుంది. జ్వలన జ్వాలంబులు ఉప్పరంబెగయును అంటాడు చిన్నయ సూరి. అగ్ని యొక్క జ్వాలలు ఎప్పుడూ కూడా పైకి ఊర్ధ్వాభిముఖంగా ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని జ్వాలలు అని అంటారు. అవి ఆ జ్వాలల్లో ఒక రంగు ఉంటుంది మనకు. ఆ రంగుని ఏం రంగు అనాలి? అది ఎరుప, పసుప, దాని రంగు దానిదే. అందుకనే దాన్ని ఏమన్నారంటే అగ్నివర్ణము అన్నారు. అగ్ని ఏ విధమైనటువంటి రంగుతో మనకు తోస్తుందో అది అన్నారనమాట. తాం అగ్నివర్ణాం. అగ్ని అనే దానికి సంబంధించినటువంటి వర్ణము ఏ విధంగా ఉంటుందో అట్లా ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా దుర్గాదేవికి విశేషణాలు. ఇంకా తపసా జ్వలంతీం. తపస్సు అంటే ఇక్కడ తపింపజేసేది అని అర్థం. అంటే మన శరీరానికి ఒక రకమైనటువంటి ఉడుకు కలిగించేటువంటిది తపస. తపస్సు అంటే ఈ హోమం చేసేటప్పుడు చూడండి, నలుగురు బ్రహ్మ, హోత, అధ్వర్యు, ఉద్గాత అని నలుగురు వేదమంత్రాలు వేరు వేరు మంత్రాలు చదివేటువంటి వాళ్ళని నలుగురిని, వాళ్ళని ఋత్విక్కులు అని అంటాం. ఆ ఋత్విక్కులందరూ ఒక అగ్నిహోత్రపు కుండానికి కొంత దూరంలో కూర్చుంటారు. ఎందుకనంటే లేకపోతే ఆ వేడికి శరీరం తట్టుకోవడం కష్టం. అదిగో దాన్నే చెప్తున్నారు, తపసా జ్వలంతి. తనదైనటువంటి కాంతి విశేషం చేత బాగా ఆ వెలుగొందుతూ ఉంటుంది. ఆ వెలుగొందుతూ ఉండేటప్పుడు ఇంకొక పని కూడా చేస్తూ ఉంటుంది. అది ఏమిటి?
మనకు ప్రమాదకరమైనటువంటి దుష్ట పదార్థాన్ని, దుష్ట జీవులను చంపేస్తూ ఉంటుంది. జ్వలించటం అనేటువంటి దాంట్లో ఆ అర్థం కూడా వ్యాఖ్యాతలు చెప్తున్నారన్నమాట. తపసా జ్వలంతీం వైరోచనీం. వైరోచని అని అంటే విరోచన సంబంధమైనది. విరోచనుడు అంటే విశేషముగా ప్రకాశించేవాడు. సూర్యభగవానుడు అనుకోండి కాసేపు. సూర్యభగవానుడు కూడా వైరోచనుడే. అక్కడ ఆగిపోనక్కర్లేదు మనం. కాకపోతే ఇప్పుడు పాఠంలో మనం కొంత దూరం వైరోచనుడు, విరోచనుడు అంటే సూర్యభగవానుడు అని అనుకుంటాం అనుకోండి. అంటే ఆ సూర్యభగవానుడే పరమాత్మ. విరోచన సంబంధమైనది వైరోచనము. విశేషముగా జాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉండేటువంటి ఒక మహా తేజం ఏదైతే ఉందో దానికి విరోచనము అని పేరు. అది కలిగినవాడు వైరోచనుడు, పరమాత్మే. ఇక్కడ ఈ అన్ని శబ్దాలు కూడా కొంచెము మనం సమన్వయం చేసుకుంటే అన్నీ పరమాత్మనే తెలియజేస్తూ ఉంటాయన్నమాట. వైరోచనీం కర్మఫలేషు దుష్టాం. ఈ ఈ పరమాత్మ అనేటువంటి వ్యక్తి, పరమాత్మ అనేటువంటి తత్వము మనకు బాగా అనుభవానికి వస్తూనే ఉంది. ఏ రకంగా? కర్మ ఫలాత్మకంగా మనం చేసేటువంటి అనేక కర్మములకు సంబంధించినటువంటి పరరూపంలో ఆ పరమాత్మ శక్తి అనేటువంటిది మనకు అనుభవానికి వస్తూనే ఉంది. అన్నం తిన్నామనుకోండి, మయ్య ఆకలి తీరింది, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, తృప్తిగా ఉంది అనుకున్నాం. అన్నం తినటం కర్మ, తృప్తి అనేటువంటిది ఫలము. ఇలాగే మనం ఒక విద్య నేర్చుకున్నాం, ఉపనిషద్ విద్య నేర్చుకున్నాం. ఉపనిషద్ విద్య నేర్చుకుంటుంటే ఆ ఉపనిషద్ విద్య నేర్చుకోవడం అనేటువంటిది కర్మ. దానివల్ల కలిగేటువంటి జ్ఞానము కర్మఫలము. ఇలా లోకంలో అనేకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. పని చేశాము అని అంటే ఫలం ఉండి తీరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ వివేకం కావాలి. ఏ కర్మ ఫలము ప్రమాదానికి దారితీస్తుందో అది దుష్టకర్మ. ఏ కర్మ ఫలము మనకు ప్రమోదానికి దారితీస్తుందో అది శిష్టకర్మ. అటువంటి కర్మ ఫలేషు దుష్టాం. ఈ అగ్నిదేవుడు అనేటువంటి ఆయన, లేకపోతే దుర్గా అనే పేరుతో మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకునేటువంటి ఆ తల్లి కర్మ ఫలేషు, కర్మములకు సంబంధించిన ఫలములయందు, ఇక్కడ ఫలములయందు అని బహువచనం వాడారు. అంటే మనం చేసే ప్రతి కర్మకు ఫలితము అనంత రూపాల్లో ఉంటూ ఉంటుంది. మనం ఏం చేస్తే ఏమి ఏమి ఆ, పని చేసినా కానీ దాని ఫలం అనేటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. అన్నం తింటున్నాం, ఆకలి తీరుతోంది, రుచి కలుగుతోంది, తృప్తి కలుగుతోంది. వీటితో పాటు మనం తినే పదార్థాల్లో ఏదైనా రోగకారక లక్షణాలు ఉంటే ఆ రోగాలు కూడా కలుగుతున్నాయి. మా అజీర్తి చేయటం, లేకపోతే మలబద్ధకం రావటం మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మనం ఇందులో కొన్నిటిని అపేక్షితమైన ఫలాలు అంటాము, కొన్ని అనపేక్షితమైన ఫలాలు అంటాం. అంటే వద్దురా బాబోయ్ అనుకునేటువంటివి అనపేక్షిత ఫలాలు, కావాలి కావాలి అనుకునేటువంటివి అపేక్షిత ఫలాలు. ఈ కావాలి అనేవి, వద్దు అనుకునేవి రెండూ కలిసే మనలో పనులు చేస్తూ ఉంటాయి. మనం నోరు విప్పి మాట్లాడినా అంతే, మనం విన్నా సరే, చూచినా సరే, చెవులతో విన్నా సరే, ఈ 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో మనం చేసే సర్వకర్మ ఫలాలు కూడా ఏదో ఒక సర్వకర్మములు కూడా ఏదో ఒక ఫలాన్ని మన బ్యాంకులో అకౌంట్లో వేసుంటాయి. ఇది గమనించాలి మనం. దాని అనుభవానికి ఎప్పుడో వస్తూ ఉంటాం మనం. మా మన నిత్యానుభవంలో అనేకమైనటువంటిది. నేను చాలా చక్కగా ఏ విధమైనటువంటి పొరపాటు లేకుండా
హాయిగా చక్కగా మంచి బట్టలు వేసుకుని తగిన సాధనాలన్నీ పెట్టుకుని రోడ్డు మీద అట్లా నడుస్తూ ఉన్నానే ఒక కారో లేకపోతే ఒక వేరే వాహనమో లేకపోతే ఒక కుక్క వచ్చి గవక్కన మనని కాటు వేసింది. ఎందుకు జరిగింది దీనికి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు విచారించుకుంటే ఈ చక్కగా హాయిగా తృప్తిగా రోడ్డు మీద నడుస్తున్నాము అనే దానికి మన కర్మమే ఫలం. కుక్క వచ్చి కాటు వేయటానికి కూడా కర్మమే ఫలం. అయితే ఇవన్నీ అదృష్టములు. అదృష్టము అంటే కనబడకుండా వాటి పని అవి చేసుకుపోతూ ఉంటాయన్నమాట. దృష్టము అంటే కనబడేది, అదృష్టము అంటే కనబడనిది. కాబట్టి కర్మఫలేషు దుష్టాం. ఈ దుర్గాదేవియే అగ్నిరూప పరమాత్మయే మనకు శుభాశుభ కర్మ ఫలములలో మనకు తెలియవస్తూ ఉంటుంది. కర్మఫలేషు దుష్టాం. అటువంటి దుర్గాం దేవీం. దుర్గా ఆమె. దుర్గా అంటే ఎవరు అంటే విజయవాడలో కనకదుర్గమ్మ గారు అనే స్వరూపంతో విజయవాడ మీద ఇంద్రకీలాద్రి అనే పర్వతం మీద కొలువు ఉన్నటువంటి ఆ తల్లియ. ఆమె అక్కడే ఉంటుందా అంటే కాదు, అంతటా ఉంటుంది. మామూలుగా ప్రతి చోట మనం సమన్వయించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రహ్లాద గురువు గారు చెప్పినటువంటి మాట, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అంటే దుర్గాదేవి ఇంద్రకీలాద్రి పర్వతం మీదనే కాదు, అంతటా ఉంది. ఎలా ఉంది? అక్కడ అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తెలియకుండా కూడా ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది? కర్మఫల రూపంలో ఉంటుంది. మనం చేసినటువంటి కర్మలకు ఏర్పడినటువంటి బ్యాంక్ అకౌంట్, ఆ డిపాజిట్ మనం చేసుకున్నటువంటి దాన్ని వాడుకుంటూ ఉంటామే, ఆ రకంగా మనకు అనేకమైనటువంటి సుఖాలు, అనేకమైనటువంటి దుఃఖాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించి మనం ఏం చేయాలన్నమాట, ఆ తల్లిని శరణు వేడాలి. అమ్మా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా చేత పాడు పనులు చేయించకు, మంచి పనులు మాత్రమే చేయించు అని నిరంతరము మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ భావన చేసినా కానీ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉండాలి. చేస్తే ఏమవుతుందన్నమాట, మెల్లమెల్లగా అది పాకానికి వచ్చి అన్నం ఎట్లాగైతే బియ్యం ఎట్లాగైతే ఉడికి అన్నం అవుతుందో అలాగే మన ప్రార్థనలన్నీ కూడా చాలా చక్కగా ఫలితానికి వచ్చి మనలో నుంచి చెడ్డ ఫలము అనేటువంటిది లేకుండా తొలగించి మంచి వాటి స్థానంలో కూడా మంచి పనుల ఫలము అనేదాన్ని నింపి మన సర్వకాల సర్వావస్థల్లో చచ్చిన తరువాత కూడా రక్షిస్తుంది. అందుకని దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. దుర్గా అనేటువంటి దేవి, ఆ దేవిని, దేవశబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయని చాలాసార్లు అనుకున్నాం. దివ్యమైన లక్షణాలు అంటే భూలోకంలో ఉండేటువంటి ఏ ప్రాణి ఎంత శక్తి కలిగిందగినా చెయ్యలేని ప్రయోజనం కలిగించేటువంటి దాన్ని దేవి అంటారు. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. అటువంటి ఆమెను నేను శరణు పొందుతాను. ప్రపన్నత అంటే సర్వభారాన్ని అమ్మవారి మీద ఉంచేసేయటం. సర్వ సర్వభారాన్ని కూడా దాన్నే ప్రపత్తి అంటారు. అటువంటి ప్రప ప్రపత్తి భావాన్ని నేను పొందుతూ ఉంటాను. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి. ఎందుకని చేస్తున్నాము? అమ్మా, నీవు సుతరసి అంటే చక్కగా తరింపచేసే లక్షణం కలిగిన దానివి. ఇప్పుడు ఒక నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, కొట్టుకుపోతున్నటువంటి వాడిని ఎవడైనా సమర్థుడైనటువంటి వాడు జుట్టు అందిపుచ్చుకుంటాడు. పట్టుకొని వాడేం చేస్తాడంటే వాడికి ప్రాణభీతి గనక తన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని గట్టిగా కౌగులించుకుని వాణ్ణి కూడా వరదలో పడి కొట్టుకుపోయేట్టుగా చేస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఒడుపుగా ఆపదలో ఉన్నవాడికి
తాను చిక్కకుండా వాణ్ణి తనలో చిక్కు చిక్కుకునేట్టుగా చేసి వాణ్ణి ఉద్ధరించడం అనే పని ఏదైతే ఉందో దానికి సుతరణము అని పేరు. ఆ పని చేసేటువంటి తల్లి అమ్మవారు ఒక్కతే. సుతరసి తరసే నమః. తరసే, తరింపజేసేటువంటి నీ కోసం నేను నమస్కారం చేస్తున్నాను. నన్ను రక్షించు, నన్ను దాటించు, నన్ను ఆపదల్లో ముంచవద్దు, నాకు శం సుఖమును మాత్రమే కలిగించు అని ప్రార్థించు. అయితే ఇందులో ఒక చిన్న ఇంకొక భావన కూడా ఒకటి ఉంది. ఏంటంటే చేసే తప్పుడు పనులన్నీ చేసి నన్ను రక్షించు అని అనేది సరైనటువంటి పద్ధతి కాదు. సాధ్యమైనంత వరకు గుణదోష విచారణ చేసి ఈ పని చెయ్యవచ్చునా చెయ్యకూడదా అనేటువంటి ఆలోచన చేసి చేయరాని పనులను వదిలివేసి చేయవలసిన పనులు మాత్రమే చేస్తూ అప్పటికీ ఏదైనా ప్రమాదవశాన తెలియకుండా మనం ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం చూడండి, నోరు జారేమంటాం. ఎవరినో పూజ్యులైనటువంటి వారిని అనగూడని మాట అంటూ ఉంటాం. ఆ రకంగా జరిగితే, ప్రమాదవశాత్తు జరిగితే అక్కడ మన ఆ తల్లి బిడ్డల్ని కాపాడినట్టుగా కాపాడేటువంటి ఒక మహాతత్వమే దుర్గాదేవి. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. శరణు వేడుతున్నాను ఓ సుతరసి. చక్కగా దాన్నే సుతరణం అన్నారు. తరణం అంటే ఏదో ఒక రకంగా వాగిపారేయటం కాదు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, వరదల్లో కొట్టుకుపోతున్నాడు వాడు, లోపలంతా నీళ్లు తాగే వెళ్ళిపోయినాయి, లోపలికి వెళ్ళినాయి, పొట్ట ఉబ్బిపోయింది, ఊపిరాటంలే. వాడిని తీసుకొచ్చి కింద పారేశారు. ఆ ప్రవాహంలో నుంచి తీసుకొచ్చి బయట పడేశారు. కానీ ప్రాణాలు ఉంటాయనేటువంటి నమ్మకం లేదు. దాన్ని సుతరణం అనరు. ప్రాణాలతో మళ్ళీ ప్రమాదానికి పూర్వము ఏ విధమైనటువంటి ఆ, అవయవ పాటవంతో చక్కగా ఏ పనులైనా చేసుకోవటానికి సిద్ధంగా ఉంటాడో ఆ రకంగా తీసుకొచ్చి బయట పెట్టడానికే సుతరణం అని పేరు. ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక్క దుర్గాదేవికి మాత్రమే ఉంది. సుతర సితరసే నమః. అందుకని ఆమెకు మనం నమస్కారం చేస్తున్నాం. నమస్కారం సంగతి ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం. నమస్కారం చేయటం అంటే సర్వసమర్పణ. మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అనేటువంటి 11ంటిని నీకు సమర్పిస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా చెప్పడానికి నమస్కారం అని పేరునమాట. సుతర సితరసే నమః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. చక్కటి మంత్రం. ఆ వెనక మంత్రం దీన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటే అక్కడ చెప్పినటువంటి అగ్ని గాని ఇక్కడ చెప్పినటువంటి దుర్గాదేవి గాని ఇద్దరు కాదు. దుర్గయే అగ్ని, అగ్నియే దుర్గా. ఒక ఒక తత్వాన్ని భావిస్తూ ఉంటే అగ్ని అనే పుంలింగ శబ్దం. ఆ తత్వాన్నే మరొక కోణంలో నుంచి భావన చేస్తూ ఉంటే దుర్గా అనేటువంటి స్త్రీలింగ శబ్దం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. చెప్పేది మీకు అందరికీ నేను మనవి చేసే విషయం ఏమిటంటే, నేహ నానాస్తి కించన. ఇక్కడ రెండు లేవు అని ఉపనిషత్తు ఢంకా బజాయించి చెప్పినట్టు చెప్తోంది. ఆ ఏకత్వ దర్శనం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. భిన్నమైన పదార్థాల్లో నుంచి ఏకత్వ దర్శనం చేస్తే అక్కడ ఏమన్నారు ఉపనిషత్తులో? తత్ర కశోక కో మోహ ఏకత్వమనుపశ్యత అని అన్నారు. అక్కడ శోకమోహాలు ఉండవు. ఎప్పుడైతే మనము రెండుతనాన్ని తొలగించామో, ఏకత్వ దర్శనం చేశామో అక్కడ శోకమోహాలు లేవు. ఉండేవి జ్ఞానము. అదే పరమార్థము. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. శరణం అంటే మామూలుగా మనం
శరణు వేడాడు, శరణు కోరాడు. శరణు అంటే శరణం అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. శరణం గృహ రక్షిత్రోహో అని. ఒకటి ఇల్లు అని అర్థం, ఇంకొకటి రక్షిత, రక్షించేవాడు అని అర్థం. రక్షించడం అంటే మనకు ఏ ప్రమాదము రాకుండా ప్రమాదం లభించేట్టుగా చేయటానికి రక్షణ అని అర్థం. అటువంటి రక్షణ వ్యవస్థ మనకు ఒకే ఒక్క తత్వము, పరమాత్మ తత్వ జ్ఞానం వలన మాత్రమే కలుగుతుందన్నమాట. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇక్కడ నిజానికి ప్రపద్యే అంటే చాలు, అహం అక్కర్లే. వస్తున్నాను అన్నాం అనుకోండి, నేను అనే మాట చెప్పక్కర్లే. వస్తున్నాను అనే దాంట్లో ఉండేటువంటి విభక్తి ప్రత్యయమే నేను అనేటువంటి ఉత్తమ పురుష సర్వనామాన్ని అభివ్యక్తం చేస్తుంది. కానీ అట్లా చెప్పనక్కర్లేకపోయినా ఆ అర్థం వస్తుంటే ప్రత్యేకించి అహం అని అనుకోవటంలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, అహం అనేటువంటిది ఒట్టి నేను, ఏదో ఈ కాళ్ళు చేతులు కన్ను ముక్కు శరీరము మొదలైనటువంటి భావన, లోకంలో లోక వ్యవహారాన్ని బట్టి ఒక పేరు ఒక రూపము ఉండేటువంటి భావన ఉన్నటువంటి ఇది కాదు. అహం అనేటువంటి దానికి ఇక్కడ అర్థం, ప్రత్యేకమైన అర్థం ఏమిటంటే, అనేకమైనటువంటి దుష్కర్మ పరిపాకముల వలన పాపకూపంలా తయారైనటువంటి నేను అనేటువంటి అర్థాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే వట్టి వట్టి నేను అని అర్థం కాదు ఇది. ఎందుకని ఆ అర్థం తీసుకోవాలి అని అంటే, అక్కడ అహం అనే శబ్దం లేకపోయినా వాక్యార్థానికి ఏమి ఇబ్బంది లేకపోతూ ఉండగా, ప్రత్యేకించి అహం అనేటువంటి శబ్దాన్ని మంత్రంలో పెట్టారు అని అంటే దానికి ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం ఏమిటనమాట, కర్మఫలములతో అనాదిగా వస్తున్నటువంటి అజ్ఞాన రూపమైనటువంటి కర్మఫలాలతో ఎంత భ్రష్ట స్థితికి రావాలో ఆ భ్రష్ట స్థితిలో ఉన్నటువంటి నేను, ఇంత అర్థాన్ని కలుపుకుని ఆ అహం అనే శబ్దానికి తాత్పర్యాన్ని సంభావించాలన్నమాట. ఇది శాస్త్రంలో దీనికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ధ్వని శాస్త్రం అని. దాంట్లో ఈ కొంతమంది చూడండి, రే నా మాట వినరా, నేను చెప్తున్నాను కదరా అంటాడు. ఈ నా మాట నేను అనేటువంటి దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. నేను అంటే చాలా పెద్ద జీవితానుభవం కలిగిన వాడిని, దక్కాముక్కాలు తిని ఉన్నవాణ్ణి, అనేకమైనటువంటి ఆపదలు పొంది వాటి నుంచి ఎట్టా రక్షించుకోవాలో తెలిసిన వాడిని, మొదలైనటువంటి అర్థాలన్నీ ఆ నేను అనే దాని వెనకాల దాక్కుని ఉంటాయి. వాటిని మనం పట్టుకోవాలి, వాటిని ఆవిష్కరించుకోవాలి. దాని చేత తత్వము అనేటువంటిది చక్కగా ప్రసన్నంగా మనకు తెలుస్తుందన్నమాట. జాతామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః.